ప్రభునామంలో అందరికీ వందనాలండి. మనం చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందామండి. రోమపత్రిక 3వ అధ్యాయము 11 నుంచి 17 వచనాలు మనం చదువుకుందామండి. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు. దేవుని వెతకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద విషసర్పమున్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గముల్లో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. ఇదంతా ఎవరి గురించో చెప్తున్నారంటే అండి, క్రైస్తవుల గురించే, దేవుని నమ్మిన వారి గురించే చెప్తున్నారండి. దేవుని నమ్మిన వారి గురించే వాక్యం ఉంది చూడండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడండి. చాలామంది చెప్పేసుకుంటారు కదా, నేను చాలా నీతిమంతురాలిని, నేను చాలా నీతిమంతుడిని, నేను దేవునిలో ఇంత గొప్పగా ఉంటాను, దేవునిలో అంత గొప్పగా ఉంటాను, ఇంత బాగా నేను వాక్యం చదువుతున్నాను, నేను ఇన్ని రకాలుగా గొప్ప కార్యాలు చేశాను, నేను నీతిమంతులను చెప్పుకుంటున్నారు కదండి. వాళ్ళు చెప్తున్నది అబద్ధము, వాళ్ళు అపవాది సంబంధి అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అయితే నీతిమంతులు మేము అని చెప్పుకునే వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. అది దేవుని చిత్తంలో లేదు, దేవుని చెప్పబడిన వాక్యం కాదని మనం గ్రహించాలండి. తర్వాత దేవుని వెతకవాడు లేడు, ఎవ్వడూ లేడంటే అండి. దేవుణ్ణి వెతికేవాళ్ళు ఎవరు లేరంటే అండి. ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి పాపాల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారంటే అండి. ఆయనను అందరూ త్రోవ త్రప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే ఒక వస్తువు ఏదైనా ఉపయోగం ఉందనుకోండి, దాన్ని మనము పనికొచ్చే వస్తువు అని ఇంట్లో పెట్టుకుంటాం. అది దేనికి పనికిరాని వస్తువుని పనికిరాది, ఇది పనికిమాలింది అని అంటారండి. ఇప్పుడు పనికిమాలిన అయిపోయారంటే వాళ్ళు దేనికి ఉపయోగపడనటువంటి వారిగా అయిపోయారు. ఎలా అండి? త్రోవ తప్పి, మార్గాన్ని విడిచి, వారి సొంత ఆలోచనతో, వారి సొంత వ్యసనాలతో, వారి సొంత బుద్ధులతో త్రోవ తప్పి ఏమైపోయారంటే అండి, పనికిమాలిన వారి పేరు. అంటే ఎందుకు పనికిరానటువంటి వారిగా పరిగణించబడ్డారండి వాళ్ళు. తర్వాత ఇంకోటి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మేలు ఎవరికైనా చేస్తారేమో, ఏమన్నా చూద్దామేమో అని చూస్తే మేలు చేసేవాడు, ఒకరి కోసం ఒకరు మేలు చేసేవాడు లేడంటండి. ఒక్కడైనా కూడా లేడంటండి. ఒక్కడైనా, ఎవరైనా కాదండి, ఒక్కడైనా లేడని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. వారి గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుకలతో మోసాలు చేయుదురు. గొంతుక తెరిసిన సమాధి అని చెప్పబడుతుందండి ఇక్కడ. గొంతుక తెరిచిన సమాధి అంటే ఒక శవాన్ని పాతిపెట్టిన తర్వాత ఎంత బంధువులైనా, ఎంత ప్రాణ స్నేహితులైనా, ఎంత రక్త సంబంధికులైనా ఆ సమాధి తెరిచామనుకోండి, ఎవ్వరూ ఉండలేరండి అక్కడ. కంపు వాసన కొడుతుందండి. కంపు వాసన అంటే తెరిచిన సమాధిలో నుంచి ఎంత మనకి ప్రేమించే వ్యక్తులు పెట్టినా కూడా అందులో నుంచి వచ్చేది ఏంటంటే అండి, కంపు అంటండి. వారి గొంతుక తెరిచిన సమాధితో, కంపుతో పోల్చిందండి ఇక్కడ బైబిల్ వాక్యము. కంపుతో పోల్చిందండి. వారి నాలుక మోసాలు చేస్తాయంటండి. మోసాలు అంటే నోరు విప్పారంటే మోసపు మాటలే, మోసమే. పగవాళ్ళని ఎప్పుడు, వేరే వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఎప్పుడు మోసాన్ని చేస్తారని చెప్తుందండి. వారి పెదవుల కింద విషసర్పం ఉంది. విషసర్పము, సర్పాలు వేరండి, విషసర్పం కరిసింది అని అంటే ఇంకా బ్రతికే ఛాన్సెస్ ఉండవండి, చాలామందికి ఉండవండి. విషసర్పం ఉందంటండి. అంటే పాము కాటేస్తే ఏమవుతారండి? చనిపోయేదే. వారి నోరు నాలుగు కింద ఏముందంటే అండి, విషసర్పము. వాళ్ళు మాట్లాడారంటే ఆ కాటేసినట్టే అనేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఇంకోటి ఏంటంటే, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. వారు నోరు తెరిచారంటే శపించడం పగ అండి. పగతో బాగా మండిపోతూ ఉంటారంటండి. నోరు తెరిచారంటే శపించడం, వేరే వాళ్ళ నోట్లో నుంచి శుభవచనం ఏమీ రాదండి, దూషణ వచనాలే, శాపనార్థాలే వస్తాయని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి. ఈ పగతో నిండిపోయినాడు ఏం చేస్తాడండి? ఎవరొకరిని ఏదో చంపేదాకా వాడి పాదాలు ఊరుకోవంటండి, పరిగెడుతూనే ఉంటాయంటండి. పరిగెట్టేవాడికి ఆటంకం వేయగలుగుతామండి? దేనికోసం పరిగెడుతున్నాయండి ఆ పాదాలు? దేవుని కోసం పరిగెడుతున్నాయా? చంపడానికి పరిగెడుతున్నాయంటండి. అలాంటి వారు ఉన్నారని చెప్పేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అయితే
నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో వాళ్ళ మార్గాల్లో నాశనమే కష్టము తప్ప వేరేటువంటిది లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. ఎప్పుడు నాశనానికే ఈ పనులు చేసే వాళ్ళన్నిటి వాళ్ళు ఏం చేస్తారంటే నాశనానికే పరిగెడతారండి. కష్టము కత్తి పట్టుకొని పరిగెట్టాలంటే కష్టమే. ఆ కష్టం దేనికి పడుతున్నాడు? నాశనానికి పడుతున్నారని చెప్పేసి బైబిల్ వాక్యం చదివిస్తుందండి. శాంతి మార్గము వారు ఎరుగరు. శాంతి మార్గం తెలీదు, మర్చిపోయారని కూడా చెప్పలేదండి. వారు ఎరుగరు అసలు. శాంతి మార్గము, శాంతి అంటే ఏంటనేది వాళ్ళకి అసలు తెలియదు అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఈ విన్నటువంటి ప్రియ సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? ఏ త్రోవలో ఉన్నావు? మనం ఏం మార్చుకోవాలి? ఎలా ఉండాలి? బైబిల్ ప్రకారంగా నడుచుకొని దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే మనం క్రైస్తవ స్త్రీలు అని అనబడతామండి. దానికి మాదిరిగా మనము జీవించాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వందనాలండి.